కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఖరారుపైన కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ విజయం సాధిస్తామని చెబుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి 3 నెలలకోసారి 3 రోజులు కుప్పంలో పర్యటిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కుప్పంకు వైసీపీ నుంచి తొలి అభ్యర్థిగా భరతను ప్రకటించిన జగన్ ప్రత్యేకంగా నియోజకవర్గం పైన ఫోకస్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పట్టు నిరూపించుకునేందుకు వైసీపీ పకడ్బందీగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ అధినేత అయిన సీఎం జగన్ చిత్తూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం 3 సిట్టింగ్లను మార్చే ఆలోచన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. టికెట్లు దక్కని వారికి ప్రత్యామ్నాయాలపైన కూడా జగన్ హామీ ఇస్తున్నారు. కుప్పంలో కేఆర్జే భరత్, పలమనేరులో ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేగౌడ, పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లిలో కొత్త అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇక్కడ 2019లో మహమ్మద్ నవాజ్ బాషా గెలుపొందారు. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టులో డాక్టర్ ఎం సునీల్ కుమార్ పేర్లు దాదాపు ఖాయమైనట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇక చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జంగనపల్లి శ్రీనివాసులు స్థానంలో కొత్తగా ఎంసీ విజయానందరెడ్డి అనే అభ్యర్థి పేరు పరిశీలనలో ఉందని, ఈ విషయంలో ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. జీడీ నెల్లూరులో కె నారాయణస్వామి, చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుమారుడు బి అభినయ్, నగరిలో ఆర్కే రోజా, శ్రీకాళహస్తిలో బి మధుసూదనారెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సత్యవేడులో సీటు మార్పునకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఎంపీ ఎం గురుమూర్తి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. దీనిపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంత్రి రోజా సీటు ఈసారి లేదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రోజా మరోసారి నగరి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. మొత్తానికి సీఎం జగన్ అభ్యర్థుల ఖరారులో ప్రతిపక్ష పార్టీల కన్నా దూకుడుగా దూసుకెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.